అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఒకటి వెహికల్ రిటర్న్స్ మేళా పెట్టాము. అప్పుడు 252 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఈసారి ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేసి 320 వెహికల్స్ మేము రిటర్న్ చేయబోతున్నాం. అందులో 41 క్రైమ్స్ వింగ్, అది డీసీబీ క్రైమ్స్ అండ్ ఏసీబీ క్రైమ్స్ బాగా కష్టపడ్డారండి. 272 ట్రాఫిక్. సో నేను సభముఖంగా ఏడీసీబీ ట్రాఫిక్ అండ్ ఏసీబీ ట్రాఫిక్కి అభినందనలు తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ నుండి తీసుకున్నాము 252, ఈసారి లా అండ్ ఆర్డర్ నుండి 11. సో మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్ బయట, బిల్డింగ్ బయట వెహికల్స్ ఉంటాయి. అబండన్ వెహికల్స్, క్రైమ్ వెహికల్స్, వర్షాలో తడిసిపోతుంది, ఎండాలో పాడైపోతుంది, సంవత్సరం తడబడి అక్కడ వెహికల్స్ ఉంటాయి. మన వైజాగ్ సిటీ పోలీస్ మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం వెహికల్ రిటర్న్ మేళా పెట్టారండి. అది స్పందన వచ్చింది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దానికంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్కి ఈరోజు మేము ఇస్తున్నాం. ఈ మేళా ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండానే వారికి వాళ్ళ సొంత వెహికల్స్ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేపట్టానని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మాది అల్లిపురం 2 టౌన్ ఏరియా వస్తుంది. మా ఇంటి ముందు నైట్ టైము బండి పార్క్ చేసాం. ఎర్లీ మార్నింగ్ చూసేసరికి బండి అక్కడ లేదు. ఏమైనా థెఫ్టింగ్ అయిందని 2 డేస్ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 2 డేస్లోనే మా బండి మాకు రికవరీ అయ్యింది. అయితే ఈ బండి మేము తీసుకోవాలంటే కోర్టుకి వెళ్ళి చలానా కట్టాలి, కోర్టులోని అప్లై చేసుకొని బండి రికవర్ చేసుకోవాలని చెప్పారు. సో దానివల్ల మాకు కోర్టుకి తిరగడానికి టైం కొద్దిగా డిలే అయిపోయింది. బండి మేము ఇంకా తీసుకోలేకపోయాం. 2 టౌన్ నుంచి కాల్ వచ్చింది, మీకు ఇలాగా మీ బండి పోయింది కదా, సిపి సార్ ఇలాగా వెహికల్ మేళా అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు, అందులో మీ వెహికల్ మీకు అప్పచెప్పేస్తారు అనేసి అని చెప్తే మేము వచ్చాము. ఈ వెహికల్ మాకు వచ్చేసింది మాట. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇదే ఫస్ట్ టైం సార్ వినడం కూడాను. ఇంత బాగా బండి రికవర్ అవుతుందని అనుకోలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా మా బండి మాకు అందించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. సంవత్సరాల క్రితం పోయిన బండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేసి ఇప్పుడు పిలిచి ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. అందరికి ఇబ్బంది లేకుండా చాలా మంది కూడా చాలా కొంత ఆనందంగా ఉన్నారంటే కారణం బళ్ళు కూడా చాలా లోన్ ఉండిపోయి చాలా ఇబ్బందులు కూడా అయ్యి, కానీ ఇప్పుడు మీరు కేర్ తీసుకున్న దాని గురించి సపరేట్ గా వీళ్ళందరికీ చక్కగా ఇప్పించడం చాలా సంతోషం పడుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందాలు కనబడుతున్నాయి, పుష్పాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్, నమస్కారం. మీ దయ వల్ల ఈ రోజు మా మల్కాపురం పోలీస్ స్టేషన్ లో మా బండి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. మీరు వచ్చాక మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. మీరు చెప్పే విధానం కూడా చాలా బెస్ట్ సార్. మీ వల్ల అయితే మాకు చాలా సంతోషం సార్. ఇలా కూలి నాలు చేసుకుని మీకు ఏదో తప్పు చేసి ఆ మందుకి దొరుకుతాము. మీ దయ వల్ల మాకు బండి వస్తుందని అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ ఇంతకుముందు బండి రెండల్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, అంటే కోర్టు చూపించాలి, కేసులు అది అని చెప్పి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తర్వాత టెక్నికల్ కూడా ప్రాబ్లం అనమాట. సో కొంతమంది తెలియదు కూడా, నాలుగు లేకుండా తిరగాలి ఇటే అని చెప్పేసి. సో ఈ డ్రైవ్ వచ్చే వల్ల మా అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.